హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే చాలా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే వర్క్ బిజీ అండి. వర్క్ చాలా ఉంటుంది, అందువల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. అప్పటికప్పుడు 2 రోజులకు ఒకసారి వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియోస్ చేయడానికైతే చాలా టైం తీసుకుంటుంది. మనం ప్రతిదీ అందులో టైప్ చేయాలి, మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రమే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఏముందో చూద్దాం. అరబీ భాషలో నేను టీ తాగుతాను అని చెప్పాలంటే అనా ఎబి అష్రబ్ షాయ్, అనా ఎబి అష్రబ్ షాయ్ అని చెప్తారు. అలాగే ఫస్ట్ నేను టీ తాగుతాను అని చెప్పాలంటే అవ్వల్ షై అనా ఎబి అష్రబ్ షాయ్, అవ్వల్ షై అనా ఎబి అష్రబ్ షాయ్ అని చెప్తారు. అవ్వల్ షై అంటే ఫస్ట్, మొదట అనే అర్థం వస్తుంది. మనకి ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను టీ తాగాలి అని చెప్తాం కదా, దాన్ని లాజిమ్, అవ్వల్ షై లాజిమ్ అన్ అష్రబ్ షాయ్ అని చెప్తారు. నువ్వెలా ఉన్నావు చెప్పు అని మనం ఎదుటి వ్యక్తిని అడగాలంటే ష్లోనిక్ గుల్లి, ష్లోనిక్ గుల్లి అని మగవాళ్ళకి అడుగుతారు. అంటే నువ్వెలా ఉన్నావు చెప్పు అనే అర్థం వస్తుంది. ష్లోనిక్ అంటే నువ్వెలా ఉన్నావు, గుల్లి అంటే చెప్పు అనే అర్థం వస్తుంది, నాకు చెప్పు అనే అర్థం వస్తుంది. అదే ఆడవాళ్ళకి అడగాలంటే ష్లోనిచ్ గులీలి, ష్లోనిచ్ గులీలి అని అడుగుతారు. చెత్త కవర్ నీతో తీసుకెళ్ళు అని చెప్పాలంటే కీస్ జిబాలా అగ్ది మ్యాక్, కీస్ జిబాలా అగ్ది మ్యాక్ అని చెప్తారు మగవాళ్ళకి. ఆడవాళ్ళకి చెప్పాలంటే కీస్ జిబాలా అగ్ది మ్యాచ్, కీస్ జిబాలా అగ్ది మ్యాచ్ అని చెప్తారు ఆడవాళ్ళకి. అంటే చెత్త కవర్ని నీతో తీసుకెళ్ళు అనే అర్థం వస్తుంది. ఇక్కడ కీస్ అంటే కవరు, జిబాలా అంటే చెత్త, అక్ది అంటే తీసుకెళ్ళు, మ్యాక్ అంటే నీతో అని మగవాళ్ళకి, మ్యాచ్ అని ఆడవాళ్ళకైతే చెప్తారు. అక్ది కీస్ జిబాలా మ్యాక్ లేదా కీస్ జిబాలా అక్ది మ్యాక్, అలా చెప్పినా ఇలా చెప్పినా దాని అర్థం అయితే ఒకటే వస్తుంది. కీస్ జిబాలా అక్ది మ్యాక్ లేదా అక్ది మ్యాక్ కీస్ జిబాలా ఇలా కూడా చెప్పొచ్చు. ఫస్ట్ నేను ఏదైనా తినాలి, ఫస్ట్ నేను ఏదైనా తినాలి, నాకు చాలా ఆకలిగా ఉంది, ఫస్ట్ నేను ఏదైనా తినాలి. దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే నాకు ఆకలిగా ఉంది అంటే అన జువాన్ అవ్వల్ షై లాజిమ్ అకిల్ షై, అన జువాన్ అవ్వల్ షై లాజిమ్ ఆకిల్ షై అంటే నాకు చాలా ఆకలిగా ఉంది, ఫస్ట్ లేదా మొదటగా నేను ఏదైనా తినాలి అనే అర్థం వస్తుంది. మనం అక్కడ తప్పనిసరిగా తినాలి కాబట్టి లాజిమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అవ్వల్ షై లాజిమ్ ఆకిల్ షై అంటే ఫస్ట్ నేను ఏదైనా తినాలి, అన జువాన్ అంటే నాకు చాలా ఆకలిగా ఉంది అనే అర్థమైతే వస్తుంది. ఫస్ట్ నేను ఏదైనా చేయాలి, ఫస్ట్ నేను ఏదైనా చేయాలి. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా ఖాళీ కూర్చున్నా, ఫస్ట్ నేను ఏదైనా చేయాలి అని మనం అనుకుంటాము. దాన్ని అరబీలో ఎలా చెప్తారంటే అవ్వల్ షై లాజిమ్ అసవ్వి షై, అవ్వల్ షై లాజిమ్ అసవ్వి షై అంటే నేను తప్పకుండా ఏదైనా చేయాలి అనే అర్థం వస్తుంది. నేను మార్నింగ్ నుంచి ఖాళీగా ఉన్నాను, అన ఫాది మిన్ సుబహ్, అనఫాది మిన్ సుబుహ్ అని చెప్తారు. నేను మార్నింగ్ నుంచి ఖాళీగా ఉన్నాను అంటే అనఫాది మిన్ సుబుహ్, అవ్వల్ షై లాజిమ్ అసవ్వి షై అంటే నేను పొద్దు నుంచి ఖాళీగా ఉన్నాను, నేను తప్పనిసరిగా ఏదైనా చెయ్యాలి అనే అర్థం వస్తుంది. నన్ను పడుకోనివ్వు అని చెప్పాలంటే ఖల్లీని అనాం, ఖల్లీని అనాం అంటే నన్ను పడుకోనివ్వు, నన్ను వదిలేయి, నన్ను పడుకోనివ్వు అని చెప్తాం కదా. ఒక్కొక్కసారి దాన్ని ఖల్లీని అనాం అంటే నన్ను వదిలేయి నేను పడుకోవాలి అనే అర్థం వస్తుంది. లేదా నన్ను పడుకోనివ్వు అని చెప్పాలన్నా కూడా ఖల్లీని అనాం అని చెప్తారు. లేదా ఫస్ట్ నేను పడుకోవాలి, నాకు చాలా నిద్ర వస్తుంది, ఫస్ట్ నేను పడుకోవాలి, నేను చాలా అలసిపోయాను అని చెప్పాలంటే అన వాజిద్ తాబాన్ అవ్వల్ షై లాజిమ్ అనాం, అనా వాజిద్ తాబాన్ అవ్వల్ షై లాజిమ్ అనాం అంటే నేను చాలా అలసిపోయాను, ఫస్ట్ నేను పడుకోవాలి అనే అర్థం వస్తుంది. ఫస్ట్ ఇల్లు శుభ్రం చేయాలి, దీన్ని ఎలా చెప్పాలంటే అవ్వల్ షై లాజిమ్ నదీఫ్ బేత్, అవ్వల్ షై లాజిమ్ నదీఫ్ బేత్ అని చెప్తారు. ఇక్కడ చెయ్యాలి అంటే తప్పకుండా చెయ్యాలి కాబట్టి లాజిమ్ అనే పదం వస్తుంది. అవ్వల్ షై అంటే ఫస్ట్, మొదట, 2 అర్థాలు. ఇంగ్లీష్లో ఫస్ట్ అంటాము, తెలుగులో మొదట అని చెప్తారు. అవ్వల్ షై లాజిమ్ నదీఫ్ బేత్ అంటే ఫస్ట్ ఇల్లు శుభ్రం చేయాలి అనే అర్థం వస్తుంది. లేదా ఒకవేళ పొద్దున్నే నేను ఇల్లు శుభ్రం చేశాను అని చెప్పాలంటే సుబహ్ అన నద్ఫీ బేత్, సుబహ్ అన నద్ఫీ బేత్ అని చెప్తారు. అంటే పొద్దున్నే నేను ఇల్లు శుభ్రం చేశాను అనే అర్థం వస్తుంది. పొద్దున్నే నేను దివాని శుభ్రం చేశాను అని చెప్పాలంటే సుబహ్ అన నద్ఫీ దివాని అని చెప్తారు, సుబహ్ అన నద్ఫీ దివాని. పొద్దున్నే నేను ఇక్కడ శుభ్రం చేశాను అని చెప్పాలంటే సుబహ్ అన నద్ఫీ హినా అని చెప్తారు. లేదా సుబహ్ అన నద్ఫీ మిన్నీ అని చెప్తారు.
ఒకవేళ పొద్దున్నే నేను బాత్రూమ్ శుభ్రం చేశాను, నేను పొద్దున్నే బాత్రూమ్ కడిగాను అని చెప్పాలంటే సుబహ్ అన గస్సిల్ హమ్మాం అంటే పొద్దున్నే నేను బాత్రూమ్ కడిగాను. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థమైతే వస్తుంది. మనకి ఒక వాక్యం తెలిసిందంటే దాన్ని బట్టి మనం చాలా వాక్యాలు తయారు చేసుకొని మాట్లాడవచ్చు. ఫస్ట్ నేను చేతులు కడుక్కోవాలి అని చెప్పాలంటే లాజిమ్ అన గస్సులు ఇది, అవ్వల్ షై లాజిమ్ అన గస్సులు ఇది అని చెప్తారు. అంటే ఫస్ట్ నేను చేతులు కడుక్కోవాలి అనే అర్థమైతే వస్తుంది. ఇక్కడ లాజిమ్ అంటే తప్పనిసరిగా, అన గస్సిల్ అంటే నేను కడుక్కోవాలి, ఈది అంటే నా చేతులు, ఈద్ అంటే చెయ్యి, ఈది అంటే నా చేతులు అనే అర్థం వస్తుంది. ఈదిచ్ అంటే నీ చేతులు అని ఆడవాళ్ళకి, ఈదిక్ అని మగవాళ్ళకి చెప్తారు, నీ చేతులు అని చెప్పడానికి. అవ్వల్ షై అన గస్సిల్ ఇది అంటే ముందుగా నేను నా చేతులు కడుక్కోవాలి అనే అర్థం వస్తుంది. నేను పిల్లలను చూడాలి, దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అనషూఫ్ అత్ఫాల్, అనషూఫ్ అత్ఫాల్ అని చెప్తారు. అత్ఫాల్ అంటే పిల్లలు, పిల్లలని చిల్డ్రన్ని అత్ఫాల్ అని చెప్తారు. కొన్నిసార్లు బచ్చా అని కూడా చెప్తారు. చాలాసార్లు బచ్చా అనే పదాన్ని ఉపయోగిస్తారు, ఇది హిందీ పదం. అనషూఫ్ బచ్చా అంటే నేను పిల్లల్ని చూడాలి అనే అర్థం వస్తుంది. అరబీ వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని అడుగుతారు వెన్ బచ్చా అంటే పిల్లలు ఎక్కడున్నారు అనే అర్థం వస్తుంది. బచ్చా అలాబ్ అంటే పిల్లలు ఆడుకుంటున్నారు అనే అర్థం వస్తుంది. షూఫ్ బచ్చా వెన్ రో అంటే పిల్లల్ని చూడు ఎక్కడికి వెళ్ళారో అనే అర్థం వస్తుంది. ఇలా ఎక్కువ శాతం అయితే బచ్చా అనే పదాన్ని అయితే ఎక్కువగా ఉపయోగిస్తారు పిల్లలు అని చెప్పడానికి. ఇంకో అరబీ పదం ఏంటంటే అత్ఫాల్ అని కూడా చెప్తారు. నాకు కొంచెం రెస్ట్ కావాలి అని మనం అరబీ వాళ్ళని ఎలా అడగాలంటే అనా ఎబి రాహా షోయే, అనా ఎబి రాహా షోయే అని అడుగుతారు. పొద్దున 6 గంటలకి మొదలు పెట్టిన పని రాత్రి 10:30, 11, ఒక్కొక్కసారి 12 అయినా కూడా మనల్ని వదలరు, రూమ్కి వెళ్ళడానికి, రెస్ట్కి కూడా పంపించరు. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. అలాంటి సందర్భంలో నాకు రెస్ట్ కావాలి అని మనం ఎలా అడగాలంటే అనా ఎబి రాహా షోయే అంటే, రాహా అంటే రెస్ట్, షోయే అంటే కొంచెం, ఎబి అంటే కావాలి, అనా అంటే నాకు, నేను 2 అర్థాలు వస్తాయి. అనా ఎబి రాహా షోయే అని అడగొచ్చు. లేదా కిల్యోమ్ అనా ఎబి అర్థా సాతీన్, కిల్యోమ్ అనా ఎబి అర్థా సాతీన్, ఐషాన్ అన వాయిద్ తాప్త్, ఐషాన్ అన వాయిద్ తాప్త్ అంటే కిల్యోమ్ అంటే ప్రతిరోజు, అనా ఎబి అంటే నాకు కావాలి, అర్థా అంటే విశ్రాంతి తీసుకోవడం, సాయతీన్ అంటే 2 గంటలు, సాయత్నేన్ అని చెప్తారు, సాయతీన్ అని చెప్తారు, 2 గంటలు అని చెప్పడానికి. ఐషాన్ ఎందుకంటే, అన వాయిద్ తాప్త్ నేను చాలా అలసిపోతున్నాను అనే అర్థం వస్తుంది. కిల్యోమ్ అన ఎబి అర్థా సాయతీన్, ఐషాన్ అన వాయిద్ తాప్త్ అని కూడా అడగొచ్చు. అలాగే నీళ్లు కావాలి అని చెప్పాలంటే ఏబి మాయ్ అని చెప్తారు. పాలు కావాలి అంటే ఏబి హలీబ్ అని చెప్తారు. గహ్వా కావాలి అంటే ఏబి గహ్వా అని చెప్తారు. అసీర్ అంటే జ్యూస్ కావాలి అని చెప్పాలంటే ఏబి అసీర్ అని చెప్తారు. భోజనం కావాలి అంటే ఏబి అఖిల్ అని చెప్తారు. అన్నిటికీ కూడా ఏబి అనే పదాన్ని ఉపయోగిస్తారు కావాలి అని చెప్పడానికి. ఇక్కడ మాయ్ అంటే మంచినీళ్ళు, హలీబ్ అంటే పాలు, గహ్వా అంటే కాఫీ, అసీర్ అంటే జ్యూస్, అఖిల్ అంటే భోజనం. అలాగే తప్పకుండా నా పని పూర్తి చేయాలి, ఈ రోజు ఎలాగైనా నా పని పూర్తి చేయాలి అని మనం చెప్తాం కదా, దాన్ని అరబీలో ఎలా చెప్తారంటే లాజిమ్ అన ఖల్లస్ షుగ్లీ, లాజిమ్ అన ఖల్లస్ షుగ్లీ అని చెప్తారు. లాజిమ్ అంటే తప్పనిసరిగా, అన ఖల్లస్ అంటే నేను పూర్తి చేయాలి, షుగ్లీ అంటే నా పని, షుగుల్ అంటే పని, షుగ్లీ అంటే నా పని అనే అర్థం వస్తుంది. లాజిమ్ అన ఖల్లస్ షుగ్లీ అని చెప్తారు. కొన్నిసార్లు అరబీ వాళ్ళు ఎలా చెప్తారంటే ఎల్ల కల్ సిప్సిరా, ఎల్ల కలిసి ఇప్సిరా అంటే తొందరగా, ఏమైంది తొందరగా పని పూర్తి చేయండి అనే అర్థం కూడా వస్తుంది. అలాగే అహ్మద్ టీ తాగు అని అడగాలంటే అహ్మద్ ఇష్రబ్ షాయ్ అని చెప్తారు. బాబా టీ తాగండి అని చెప్పాలంటే బాబా ఇష్రబ్ షాయ్ అని చెప్తారు. అలాగే మహమ్మద్ జ్యూస్ తాగు అని చెప్పాలంటే మహమ్మద్ ఇష్రబ్ అసీర్ అని చెప్తారు. రవి జ్యూస్ తాగు అని చెప్పాలంటే రవి ఇష్రబ్ అసీర్ అని చెప్తారు. ఒకరిని మనం తాగమని అడిగినప్పుడు ఇష్రబ్ అని చెప్తారు. మామ ఇష్రబ్ అసీర్ అంటే మామ జ్యూస్ తాగండి అనే అర్థం వస్తుంది. చిన్నపిల్లల్ని అడిగేటప్పుడు సారా ఇష్రబ్ మాయ్ అంటే సారా మంచినీళ్ళు తాగు అనే అర్థం అయితే వస్తుంది. ఇవి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగించవచ్చు. చిన్నవాళ్ళకి సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా అంటూ భాష అయితే ఏముండదండి, అందరికీ కలిపి ఈ పదాలను అయితే వాడొచ్చు. బాబా ఇంటి దగ్గర నాకు అప్పు ఉంది, నాకు జీతం పెంచండి అని అరబీలో ఎలా అడగాలంటే బాబా ఇంది ద్యూన్ వాయిద్ బిల్బేత్ జీద్ మాషి అని అడుగుతారు.
డ్యూన్ అంటే అప్పు లేదా లోన్స్ని డ్యూన్ అని చెప్తారు. జీద్ అంటే పెంచడం, మాష్ అంటే జీతం, మాషి అంటే నా జీతం అనే అర్థం వస్తుంది. బాబా ఇంది డ్యూన్ వాయిద్ బిల్బేత్ జీద్ మాషి అని అడగొచ్చు. లేదా బాబా అనఫీ వాజిద్ ముష్కిలా బిల్బేత్ జీద్ మాషి అని కూడా అడగొచ్చు. నాకు ఇంటి దగ్గర చాలా ప్రాబ్లంగా ఉంది, నాకు జీతం పెంచండి అని కూడా అడగొచ్చు. లేదా బాబా హద ఫులుస్ మూ కాఫీ బాబా జీద్ మ్యాషి లవ్ సమహతి జీద్ మ్యాషి ప్లీజ్ బాబా అని కూడా మనం రిక్వెస్ట్గా అడగొచ్చు. అంటే మీరు ఇచ్చే ఈ డబ్బులు నాకు సరిపోవట్లేదు, కొంచెం జీతం పెంచండి అనే అర్థమైతే వస్తుంది. ఏదైనా కానీ మనం రిక్వెస్ట్గా అడిగితే కొంతమంది మంచి వాళ్ళైతే శాలరీ ఇంక్రీజ్ చేస్తారు, కొంతమంది కఠినాత్ములు అయితే మనం చెప్పలేము, అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ అరబీ పదాలని మళ్ళీ ఒకసారి మీకు రిపీట్గా నేనైతే రివిజన్లో చెప్తాను. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనా అష్రబ్ షాయ్ అంటే నేను టీ తాగుతాను అనే అర్థం వస్తుంది. గుల్లీ ష్లోనిక్ అంటే ఎలా ఉన్నావు చెప్పు అని మగవాళ్ళకు అడుగుతారు. గులీలీ ష్లోనిచ్ అని ఆడవాళ్ళకు అడుగుతారు ఎలా ఉన్నావు అని అడగడానికి. అలాగే కీస్ జిబాలా అక్ది మ్యాక్ అని మగవాళ్ళకు చెప్తారు. చెత్త కవర్ నీతో తీసుకెళ్ళు అనే అర్థం వస్తుంది. లాజిమ్ ఆకిల్ షే అంటే నేను ఏదైనా తినాలి, తప్పకుండా నేను ఏదైనా తినాలి అనే అర్థం వస్తుంది. లాజిమ్ అసవ్వి షే అంటే తప్పనిసరిగా నేను ఏదైనా చెయ్యాలి అనే అర్థం వస్తుంది. ఖల్లీని అనామ్ అంటే నన్ను పడుకోనివ్వు అనే అర్థం వస్తుంది. అవ్వల్ షై నదీఫ్ బేత్ అంటే ఫస్ట్ నేను ఇల్లు శుభ్రం చేయాలి, మొదటగా నేను ఇల్లు శుభ్రం చేయాలి అనే అర్థం వస్తుంది. లాజిమ్ అగస్సిల్ ఈది అంటే తప్పకుండా నేను చేయి కడుక్కోవాలి, నా చేతిని కడుక్కోవాలి అనే అర్థం వస్తుంది. అషూఫ్ బచ్చా అంటే నేను పిల్లల్ని చూడాలి అనే అర్థం వస్తుంది. అనషూఫ్ బచ్చా అని చెప్తారు, అనషూఫ్ అత్ఫాల్ అని చెప్తారు, అషూఫ్ అని కూడా చెప్తారు. అలాగే అనయేబి రాహషోయే అంటే నాకు కొంచెం రెస్ట్ కావాలి అనే అర్థం వస్తుంది. లాజిమ్ అఖల్లస్ షుగులి అంటే తప్పకుండా నా పని పూర్తి చేయాలి అనే అర్థం వస్తుంది. అహ్మద్ ఇష్రబ్ షాయ్ అంటే అహ్మద్ చాయ్ తాగు అనే అర్థం వస్తుంది. రాజు ఇష్రబ్ అసీర్ అంటే రాజు జ్యూస్ తాగు అనే అర్థం వస్తుంది. గులీలి షును సవ్వైత్ అంటే నువ్వేం చేశావో చెప్పు అనే అర్థం వస్తుంది. ఎంది డ్యూన్ వాయిద్ బిల్బేత్ బాబా జీద్ మాషి ఎంది డ్యూన్ వాయిద్ బిల్బేత్ బాబా జీద్ మాషి అంటే బాబా ఇంటి దగ్గర నాకు చాలా అప్పు ఉంది, నాకు జీతం పెంచండి అనే అర్థం వస్తుంది. లేదా బాబా హాద ఫ్లూస్ మూ కాఫీ జీద్ మాషి అంటే బాబా ఈ డబ్బులు నాకు సరిపోవట్లేదు, నాకు జీతం పెంచండి అనే అర్థం కూడా వస్తుంది. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.